సంగారెడ్డి జిల్లా అన్నారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అన్నారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అన్నారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సృష్టి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సరోగసీ పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు తెలిపింది. వేరువేరు ప్రాంతాల నుంచి పిల్లలను నమ్రత కొనుగోలు చేసి అమ్మినట్లు విచారణలో తేలింది. నమ్రతను మళ్లీ కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాత్రికి హిమాయత్ సాగర్ గేట్లు తెరిచే ఛాన్స్ ఉంది. ఇక ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి అలర్ట్ చేసింది. హిమాయత్ సాగర్ FTL 1763 ఫీట్లు కాగా ప్రస్తుతం 1762 ఫీట్లకు చేరింది. 1600 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇక ఇటు ఉస్మాన్ సాగర్ FTL 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1782 ఫీట్లకు చేరింది. ఉస్మాన్ సాగర్కు ఇన్ఫ్లో 500 క్యూసెక్కులకు చేరింది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, జంట జలాశయాలకు నీటి మట్టం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రెండు జంట జలాశయాలు కూడా అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్ రెండు కూడా పూర్తిగా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మరొకసారి వర్షం కనుక కురిస్తే మాత్రం ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వర్షం కురవకుండా కూడా ఇప్పటికే, ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కువగా ఫ్లో వస్తుంది కాబట్టి సో ఏ క్షణమైనా ఇటు జలమండలి అధికారులు గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఇటు జలమండలి అధికారులు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇటు హైడ్రా కానీ ఇటు రెవెన్యూతో పాటు పోలీసులను కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసింది. ఏదైనా అంటే ఎక్కువగా ఇంకా ఫ్లో కనుక అంటే ఇప్పటికే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి కూడా FTL వరకు చేరినట్టు తెలుస్తుంది. సో గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఈ నైట్ టైంలో అలర్ట్గా ఉండాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఒకసారి హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే దాని పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50గా ఉంది. ఇక ప్రస్తుత నీటి మట్టం మాత్రం 1762.35గా ఉంది. అంటే మనకి దాదాపు ఈ హిమాయత్ సాగర్కి ఇన్ఫ్లో 1600 క్యూసెక్లుగా ప్రజెంట్ వస్తుంది. సో ఇంకా ఈ ఇన్ఫ్లో అనేది కనుక పెరిగితే మాత్రం ఏ క్షణమైన
గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మూసీ పరివాహక ప్రాంతంలో కొంత వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి సో అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే 1790 ఫీట్లు కాక ప్రస్తుతం 1782 ఫీట్లు ఉంది. అంటే దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఈ రెండు జంట జలాశయాలకు సంబంధించి కూడా నిండు కుండలు తలపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక అక్కడికి వచ్చేటువంటి వారి సందర్శకులకు కూడా ఎక్కడ అనుమతించట్లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు తప్ప అక్కడికి సందర్శకులు కానీ ఆ ఏరియాకు సంబంధించినటువంటి పబ్లిక్ని అక్కడికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఏ క్షణమాగినా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇంకా వరద గంటకి కొంత పెరుగుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే పూర్తిగా కూడా అలర్ట్ చేసింది. ఇక మరోవైపు ఈ మూసీ నది వెంట ఉండేవారు, ముఖ్యంగా మనకి మూసీ నది అంటే పరివాహక ప్రాంత ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను మాత్రం అప్రమత్తం చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే మొన్న కురిసినటువంటి అంటే హైదరాబాద్ నగరంతో పాటు సిటీ శివార్లో కురిసినటువంటి వర్షాల కారణంగా అప్పటికే నిండు కుండల్లో మారిపోయినటువంటి ఈ రెండు జంట జలాశయాలకు సంబంధించి కూడా పూర్తిగా ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా ఈ ఎగున కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే పూర్తిగా నిండిపోయింది. సో దాని కారణంగానే ఇటు జలమండలి అధికారులు మాత్రం అప్రమత్తమైపోయారు. సో ఏ క్షణమైనా ఇంకా ఈ ఫ్లడ్ అంటే పైనుంచేటువంటి వరద మాత్రం కొంత తగ్గితే ఆ గేట్లు ఎత్తకపోవచ్చు, కానీ వరద మాత్రం ఇంకా ఇంతే కొనసాగితే మాత్రం ఏ క్షణమైనా ఈరోజు నైట్కి గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ అనిల్. తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నా ఇప్పటికీ కొందరు నాయకులు తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియాలోనూ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకుల విమర్శలపై తాను పెద్దగా స్పందించరని చెప్పారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే తనకు రక్షణ కవచమన్నారు. ఈ విషయంలో తాను మాట్లాడక్కర్లేదని, తాను చేసిన మంచే మాట్లాడుతుందన్నారు చిరంజీవి. హైదరాబాద్లో ఫోనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోనిక్స్ సంస్థ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. కొందరు చేసే విమర్శలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందరికీ మంచి చేసుకుంటూ వెళ్లడం, మంచి చేసే వాళ్లకు సహకారం అందించడమే తనకు తెలుసన్నారు. తనపై ఓ రాజకీయ నాయకుడు విమర్శలు చేస్తే రాజమండ్రిలో ఓ మహిళ అడ్డుకుని నిలదీసిందని, ఇక అప్పటి నుంచి ఆ నేత తనపై ఎప్పుడు విమర్శలు చేయలేదన్నారు. ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎల్లేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్టు సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది, గృహిణి.
ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే, అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశాడు, ఏం చేశాడంటే సహాయం చేయటువంటి అయ్యా నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు, ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరుది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం పెట్టి దానిలోంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం పెట్టి తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనిషిన ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఏమని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన తెలిపారు. 5 నెలల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. జీతాలు రాక, బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాష్ట్రమంతటా 2 రోజుల పాటు స్ట్రైక్ ప్రకటించారు మిడ్ డే మీల్స్ కార్మికులు. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు మారిన మెనూ, పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తూ స్ట్రైక్కు పిలుపునిచ్చారు. ఇవాళ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో పలు కార్మిక సంఘాల నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కార్మికుల స్ట్రైక్ ప్రకటనతో అలర్ట్ అయ్యారు ఉన్నతాధికారులు. వెంటనే వారితో చర్చలు జరపాలని డీఈఓ, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్ట్రైక్ విరమించేలా చూడాలని, ఒకవేళ విరమించకపోతే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఆగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు 2025లో 6 నెలల క్రైమ్పై హైదరాబాద్ లక్డికాపూల్ డీజీపీ కార్యాలయంలో నేరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీలు, ఐజీలు, సిపిలతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర డీజీపీ జితేందర్. ప్రధానంగా నేరాల దర్యాప్తు పురోగతి, ఛార్జిషీట్ల సమయానికి దాఖలు, జిల్లా వారీగా నేరాల గణాంకాల విశ్లేషణ చేపట్టారు. మహిళలు, పిల్లల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాల పనితీరు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక నేరాలు, కుంభకోణాలు, గ్యాంగ్ క్రైమ్లను సమూలంగా అడ్డుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యాపింగ్, డేటా ఆధారిత పోలీసింగ్ ద్వారా సమర్థవంతమైన నేర నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో బాధ్యతాయుత సేవలతో ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలని అధికారులకు ఆదేశించారు డీజీపీ జితేందర్. First thing is, I must congratulate all of you that last 6 months we did not have any major law and order issue. I'm very happy that all of you worked hard. You planned the issues properly. I don't say that there were no issues, but I feel that you have handled it quite well. That is why we did not have any issues and things went peacefully. As far as communal issues were also concerned, I found that all the issues were controlled at the local level. Most of the superintendents of police, commissioners involved themselves and ensured that issue does not go beyond the control. All of you worked very hard and ensured that no major law and order.
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మబండలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. మృతుడు ముషీరాబాద్కు చెందిన ఎండి మెహబూబ్గా గుర్తించామన్నారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. ఈ హత్యలో పాల్గొన్న నిందితులు సయ్యద్ ఫాసిల్, సయ్యద్ జహంగీర్, షేక్ కరీం, షేక్ అమీర్లను పట్టుకున్నారు. ఇల్లీగల్ వ్యాపారంలో మృతుడు మెహబూబ్ 11 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ నరేష్. బండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డైలాండర్ కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీమ్ పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్ గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మహమ్మద్ మెహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్ గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్ లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్ లో ఉన్నదని మనకు తేలింది. వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తదనంతరం ఒక 4 teams ను ఏర్పాటు చేసి అందులో ఒక 2 టీంలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు, ఒక 2 టీంలు ఫిజికల్ గా అక్యూజ్ ని అప్రహెండ్ చేయడం కొరకు SOT వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళని సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4 కూడా RRR హోటల్ ముందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది. హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పో సిల్వర్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది GTPL సంస్థ. ఈ ఎగ్జిబిషన్కు కేబుల్ టీవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు GTPL ప్రతినిధులు. బ్యాండ్ బిజినెస్ గ్రోత్ జర్నీ గురించి వివరిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ ధరలకే హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్నట్టు చెప్పారు నిర్వాహకులు. ఈ CNC ఎగ్జిబిషన్ గత 15 years నుంచి హైదరాబాద్లో చేస్తున్నారు. ఇది 13వ ఎగ్జిబిషన్. కరోనాలో ఒక 2 years చేయలేదు. GTPL ఇందులో లాస్ట్ 5 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నది. ఇందులో ఇంతకుముందు ఒక 300 నుంచి 400 స్టాల్స్ ఉండేటివి. ఈసారి ఒక 250 స్టాల్స్ ఉన్నాయి. రాను కేబుల్ టీవీ ఇండస్ట్రీ క్షీణిస్తుంది కాబట్టి స్టాల్స్ కూడా తగ్గాయి. GTPL ఈరోజు ఇండియాలో నంబర్ 1 MSO. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈరోజు నంబర్ 1 MSOగా గర్విస్తున్నాము. దీనికి మా కేబుల్ ఆపరేటర్స్, మా ప్రేక్షకులు, మా డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్స్ సహాయపడ్డారు, సపోర్ట్ చేశారు. వాళ్ళకు కృతజ్ఞతలము. ప్లస్ GTPL ఈరోజు ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్లో అవైలబుల్ ఉంది, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో అవైలబుల్ ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. ఇది మేము 2015లో స్టార్ట్ చేసాము ఎక్స్పాన్షన్. అంతకుముందు 2010-12లో కూడా కొన్ని ప్లేసెస్లో ఒక 3-4 ప్లేసెస్లో ఉండేవాళ్ళము. ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మండలంలో అవైలబుల్ ఉన్నాము. ఈరోజు జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఇంకా వేరే ఏ కంపెనీస్ అయినా కానీ కస్టమర్ దగ్గర రీచ్ అవ్వాలి అంటే వాళ్ళ ఇంటర్నెట్ ద్వారా, వాళ్ళ ఫైబర్ ద్వారా వాళ్ళ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ యూజ్ చేసుకొని ఇస్తారు. మేము నార్మల్గా కేబుల్లో వితౌట్ ఇంటర్నెట్ యూజ్ చేసి కస్టమర్కి కావాల్సిన ఛానల్స్ ఇస్తాము. ప్లస్ ఈరోజు మేము ఓన్లీ ఫైబర్ కాకుండా మన హిట్స్ అనే కొత్త టెక్నాలజీతో GTPL ఇన్ఫినిటీ బ్రాండ్ అని ప్రతి రూరల్లో పల్లెకి మేము సర్వీస్ ఇచ్చే విధంగా ఒక కొత్త సర్వీస్ లాంచ్ చేయబోతున్నాం. ప్యాకేజెస్ అందరికన్నా మాది బెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఈరోజు ఒక ఆపరేటర్కి మేము ఇచ్చే ప్యాకేజెస్ ఈ ఇండస్ట్రీలో మోస్ట్ కాంపిటేటివ్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మేమేంటి అంటే మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి, లోకల్ కేబుల్ ఆపరేటర్స్కి సపోర్టివ్గా మేము ఒక అగ్రిగేటర్ అన్నమాట. సో మేమేం చేస్తాము అని అంటే ఈ OTTs అన్నిటినీ మేము ఒక బొకేలాగా తయారు చేసి, ఇప్పుడు మన ఏవైతే అప్గ్రేడ్ అవుతున్నారో, OTTకి అప్గ్రేడ్ అవుతున్నారో ఇప్పుడు ఇంటర్నెట్ వాళ్ళకి సపోర్టివ్గా, సో వాళ్ళకి మేము ప్యాక్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి బండిల్స్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ఇంటర్నెట్తో పాటు OTT కూడా కస్టమర్స్కి ఇచ్చేలాగా మేము హెల్ప్ చేస్తాము. యాక్చువల్గా ప్యాకేజ్ వచ్చేసి 299 రూపీస్ ఉంటుంది. బట్ కానీ ఆ ఇంటర్నెట్ మన ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో LCOస్కి వీళ్ళకి ఒక 30% డిస్కౌంట్ ఇచ్చేస్తాము. సో మేజర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మేము అందరికీ ఇక్కడ ఎవరైతే విజిట్ చేస్తారో మా స్టాల్కి వాళ్ళకు ఒక 1 month RVR OTT అనేది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. OTTలో ఆల్ మీ అమెజాన్, హాట్స్టార్, సన్, సోనీ, ZEE5 ఇలా ఒక 30+ OTTs ఉన్నాయండి మా దగ్గర.
సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 3-4 OTTs ఇంటిగ్రేషన్లో ఉన్నాయి, అవి కూడా లాంచ్ చేస్తాం. నెట్ఫ్లిక్స్ ఇంకా రెడీ అవ్వలేదు. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఆల్ ప్యాకేజెస్ ఉంటాయి మా దగ్గర, 4 దొరుకుతాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బహార్పేట చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అతనికి తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడు పరిగి మండలం సుల్తాన్పూర్కు చెందిన సాయిరెడ్డిగా గుర్తించారు. కుటుంబీకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిధిం చెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నిధిం డైరెక్టర్ వెంకటరమణతో చర్చించారు. గతంలో నిధిం చెరువులో బోటు షికారు సాగేదని, ఇప్పుడు మురికి కూపంగా మారిందన్నారు అధికారులు. చెరువులో పూడికతీతతో పాటు చుట్టూ బండ్ నిర్మించాలని అధికారులకు సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిధింలో ఉన్న చెరువు ఇన్లెట్, అవుట్లెట్లతో పాటు మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు రంగనాథ్. హైదరాబాద్ భరత్ నగర్, కైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2 చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసి వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాలువలో మట్టి పోసినట్టు గుర్తించారు. కబ్జాకు పాల్పడిన వాసవి సంస్థపై కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాల కోసం రకరకాల యాప్లు, వెబ్సైట్లలో యువత నమోదు చేసుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా పలు కంపెనీల సైట్లు, యాడ్స్ను సైతం చూడాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు తొలగిస్తూ ఎంప్లాయీను ఒకే వేదిక మీద ఉండేలా డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డీట్ పేరుతో యాప్ను తీసుకొచ్చింది. ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం కోసం నిరుద్యోగ యువత ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ప్రొఫైల్ ఆధారంగా యాప్ ఆటోమేటిక్గా రెజ్యూమ్ తయారు చేస్తుంది. అర్హులకు అనుగుణమైన జాబ్ను ఏఐ మ్యాచ్ చేసి జాబ్ సీకర్స్కి నోటిఫికేషన్ పంపుతోంది. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా డీట్ యాప్ తీసుకొచ్చామంటున్న డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వేలాది నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా డీట్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది. అంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అటు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఒకటే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసింది. ప్రజెంట్ మనం డీట్ కార్యాలయం ఉన్నాం. ఇక్కడ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం డీట్కి సంబంధించి. సార్, ముందుగా డీట్ అంటే ఏంటి, దానికి నిరుద్యోగులకు ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రభుత్వం ఇది ఎప్పుడు తీసుకొచ్చింది? డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు 4th డిసెంబర్ 2024 నాడు పెద్దపల్లి యువ వికాసం కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఏఐ పవర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీంట్లో ముఖ్యంగా మేము 2 రకాల యాక్టివిటీస్ చేస్తాము. ఒకటి, అన్ఎంప్లాయిడ్ యూత్, తెలంగాణలో ఉండే ప్రతి గ్రామాన మున్సిపాలిటీలో అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా జాబ్ సీకర్స్గా ఎన్రోల్ చేయడం జరుగుతూ ఉంది. రెండో సైడు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళను, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, ఐటీ సెక్టర్లో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ, ట్రేడింగ్ సెక్టర్లో కానీ, ఇట్లా 4 సెక్టర్లకు సంబంధించిన ఎంప్లాయర్స్ని అందరినీ కూడా మేము ఎన్రోల్ చేస్తున్నాము. సో ఇది ప్రత్యేకంగా ఎక్కడో ఉండే స్కిల్డ్ పర్సన్స్ను మనకు కంపెనీస్కు టైఅప్ చేయడం అనేది, మెయిన్గా మ్యాచింగ్ చేయడము, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి ఇద్దరిని ఒకటే దగ్గర తీసుకొచ్చారు అన్నట్టు. సో దీనివల్ల అంటే ఎట్లాంటి ఉద్యోగాలు లభిస్తాయి, ఏమన్నా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి? కంపెనీస్ కూడా ఎట్లాంటి కంపెనీస్ వస్తాయి? ఇందులో ముఖ్యంగా మేము 15 సంవత్సరాలు నిండిన వాళ్ళను, ఇల్లిటరేట్ నుంచి పిహెచ్డి వరకు, అంటే చదువుకోని వాళ్ళ నుంచి పిహెచ్డి పొందిన వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేస్తున్నాము. ఎందుకు 15 years పెట్టుకున్నామంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒకటి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి చేస్తున్నాము, రెండోది అప్రెంటిస్షిప్ చేయడము, మూడోది వచ్చేసేసి రెగ్యులర్ జాబ్ చేయడం. రెగ్యులర్ జాబ్లో కూడా పార్ట్ టైం, ఫుల్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇటువంటి అన్ని రకాల ఉద్యోగాలు కల్పించాలనేది ముఖ్య ఉద్దేశము. ఇందులో ముఖ్యంగా మనకు ఈ 4 సెక్టార్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారు. ముఖ్యంగా మేము పరిశ్రమల శాఖ నుంచి ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంటు ఈ యొక్క పోర్టల్ను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో కొత్తగా ఇప్పుడు ఎన్రోల్ అయ్యే ప్రతి పరిశ్రమను కూడా మ్యాండేటర్లీ గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలనుకునే, ఇన్సెంటివ్స్, రాయితీలు పొందాలనుకున్న వాళ్ళందరినీ
రా మెటీరియల్కు అప్లై చేసుకునే వాళ్ళని కానివ్వండి, టీఎస్ఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా డీట్ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యేటట్టు మనం చేస్తున్నాము. అదేవిధంగా టాస్క్ సహకారంతో ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాళ్ళని కూడా ఆన్బోర్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క సేవా రంగంలో ఎవరైతే కన్సల్టెన్సీస్ ఉన్నారో ఈ మధ్యలో చాలా పరిశ్రమలు కానీ చాలా ఆర్గనైజేషన్స్ ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా జాబులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఒక్క జాబ్ నుంచి వాళ్ళకి అవసరమైన ఎన్ని జాబులు అయినా కూడా వాళ్ళకు కావాల్సిన సూటబుల్ క్యాండిడేట్ ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలంలో ఐటీసీ ఉంది అనుకోండి, ఐటీసీ వాళ్ళకు ఆదిలాబాద్లో ఉండే స్కిల్డ్ పర్సన్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు మ్యాచ్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ మీద ఒకవేళ నిరుద్యోగులు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందా? ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఇందులో ఎవరైనా కూడా మనకు ముఖ్యంగా పర్టికులర్గా వీళ్ళే అని కాకుండా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ ఉంది, ఎడ్యుకేషన్ లేదు, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక మ్యాసనరీ ఉన్నాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఇటువంటి వాళ్ళను, లేదంటే బెడ్ సైడ్ అసిస్టెంట్ కావాలని చాలా కంపెనీస్ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి వాళ్ళందరినీ కొంతమంది లేబర్ కావాలని అడుగుతూ ఉన్నారు. సో అట్లా మనము ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేకుండా మనం అందరినీ కూడా ఎన్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే చాలా ఆన్లైన్లో వెబ్సైట్లు కానీ లేకపోతే యాప్స్ కానీ చాలా ప్రైవేట్ సెక్టర్లో చాలా ఉన్నాయి, ఉద్యోగాలు కల్పిస్తాం మేము అనే ఉద్దేశంతో. సో వాటికి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మేము ఇట్స్ జాబ్ సీకర్కి కానీ ఎంప్లాయర్కి కానీ ఎటువంటి ఖర్చు లేకుండా జీరో ఎక్స్పెండిచర్ తోటి వాళ్ళ మీద ఎటువంటి బర్డెన్ లేకుండా వాళ్ళకు మనం ఎన్రోల్ చేసుకోవడము, తర్వాత వాళ్ళకు మ్యాచింగ్ అయ్యేటట్టు ఉద్యోగాలు పొందేటట్టు చూడడము, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీలు ఏర్పాటు చేసేసి అక్కడ ఉండే డిఆర్డిఏ, మెప్మా, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, మన జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గారి కన్వీనర్గా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు మనము పోస్టర్స్ పంపించడం జరిగింది. అవి పేస్ట్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకొని డైరెక్ట్గా డీట్ పోర్టల్కి వెళ్ళేసేసి మనం ఏదైతే ప్లే స్టోర్లో డీట్ యాప్ ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసేసుకొని సింపుల్గా, వెరీ సింపుల్గా బేసిక్ మొబైల్ నెంబర్ తోటి ఒకరు ఒక మొబైల్ నెంబర్ తోటి ఒకరు మాత్రమే ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు మీరు గత డిసెంబర్లో తెచ్చిన అన్నారు కదా, ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉందండి మీ డీట్ యాప్కి? వెబ్సైట్కు మళ్ళీ యాప్కు ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో మనం మొబైల్ యాప్ డెవలప్ చేయడం అనేది జరిగింది. అంటే ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీ మూమెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేసేసుకొని ఫైండ్ జాబ్స్ అని మనం అందులో క్లిక్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తాయి. ఎలా వస్తుంటాయంటే ఒక ఎంప్లాయరు నాకు ఒక 10 మంది ఐటీఐ ఫిట్టర్లు కావాలని నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వగానే అందులో మెయిన్గా ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, జీతం ఎంత ఇస్తాము, నెలకు ఎంత శాలరీ ఇస్తాము, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ ఏంటిది, వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి, అంటే ఎక్కడ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ లొకేషన్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు, చిన్న జీతం నుంచి పెద్ద జీతం వరకు, ఎక్కడ వరకు అయినా ఇందులో అన్ని రకాల అవకాశాలని వాడుకోవాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సినీ కార్మికుల బంద్ కంటిన్యూ అవుతోంది. అటు ఫిల్మ్ ఫెడరేషన్, ఇటు నిర్మాతలకి మధ్య వేతనాల పెంపుపై చర్చలు సఫలం కాకపోవడంతో బంద్కు బ్రేక్ పడడం లేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతుందే కానీ తగ్గకపోవడంతో 2-3 రోజుల పాటు బంద్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ కార్మికుల సమ్మెపై ఇరు వర్గాల మధ్య చర్చలు ఫలించడం లేదు. ఖచ్చితంగా 30% వేతనాల పెంపు పెంచాల్సిందే అంటోంది ఫిల్మ్ ఫెడరేషన్. మరోవైపు వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతారంటున్నారు నిర్మాతలు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరంజీవితో మీటింగ్ వంటి ఇష్యూలతో బంద్ మరింత వేడెక్కింది. ఇప్పటికే 30% వేతనాల పెంపు ఇస్తామన్న ప్రొడక్షన్ కంపెనీల సినిమాలకు వర్క్ చేస్తున్నారు కార్మికులు. సారథి స్టూడియోలో టీవీ షూటింగ్లో పాల్గొన్న కాస్ట్యూమర్ సత్యనారాయణపై కాస్ట్యూమ్ యూనియన్ నాయకులు దాడి చేశారు. షూటింగ్కు ఎందుకు వెళ్లావని దాడికి పాల్పడ్డారు. దీంతో ఎస్ఆర్ నగర్ పిఎస్లో వారిపై కంప్లైంట్ చేశాడు సత్యనారాయణ. వాళ్ళకి డిమాండ్ లేదు టీవీ సీరియల్ ప్రోగ్రామ్, మీరు టీవీ సీరియల్ మనుషులు వచ్చి
సినీ కార్మికులతో నిర్మాత సి కళ్యాణ్ చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్తో వేతనాల పెంపు, నిర్మాతల నష్టాలపై చర్చించారు. సినిమా వాళ్ళ సమస్యలను సినిమా వాళ్లే పరిష్కరించుకుంటారన్నారు. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాసరి నారాయణరావు పరిష్కరించేవారని, ప్రభుత్వాల జోక్యం అవసరం లేదన్నారు. టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం దగ్గర వెళ్తామని, కానీ సమస్యలు మాత్రం సినిమా వాళ్లే పరిష్కరించుకుంటామంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. డెఫినెట్గా సమస్య సామరస్యంగా పరిష్కారం అవుద్దని, ఎందుకంటే ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్పితే, ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీ. అసలు ఇలాంటి సినిమా వాడికి ప్రభుత్వాలతో పని లేదు సార్. ఓన్లీ ఆ టికెట్ రేట్లు వచ్చినప్పుడు టికెట్ రేట్లు అడుక్కోవటమే తప్పితే. ముంబై నుంచి డాన్సర్స్ ను తెప్పించుకుని సినిమా షూటింగ్ పెట్టుకోవడంపై ఫైర్ అవుతున్నారు డాన్సర్స్ అసోసియేషన్. మరోవైపు ఇక్కడ స్కిల్స్ ఉన్నవారు లేకనే బయట నుంచి వర్కర్స్ ను తెప్పించుకుంటున్నామని నిర్మాతలు ఆరోపించడంతో ఫిల్మ్ ఫెడరేషన్ బగ్గుమంది. స్కిల్స్ ఉన్న వాళ్ళు లేకుండానే ఇన్నాళ్ళు షూటింగ్స్ చేశారా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమా ఇక్కడి వారితో పనిచేసే కదా, తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్ కి ఎదిగాయని ప్రశ్నిస్తున్నారు. స్కిల్ లేదు అని మీరు మరి ఏదన్నా బై మిస్టేక్ ఆ పదం వాడారో తెలియదు, దయచేసి ఆ పదాలని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. సో స్కిల్ లేకుండా ఈ స్టేజ్కి రాము కదా సార్. స్కిల్ ఉంది కాబట్టే ఈ స్టేజ్లో ఉన్నాం, మంచి పని చేస్తున్నాం. మీలాంటి వాళ్ళ ప్రొడ్యూసర్ సహకారంతోనే ఈ స్టేజ్కి వచ్చాము, ఈ స్టేజ్లో ఉన్నాము. సో దయచేసి మీరు ఇలాంటి పదాలు వాడరని ఆశిస్తున్నాం. నిర్మాతలందరూ చిరంజీవిని కలవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ కూడా చిరంజీవిని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వేతనాల పెంపుపై ఆయా అసోసియేషన్ నాయకులు మరోమారు చర్చించుకోనున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్తో మెట్రో రైలుకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో చాలా వరకు మెట్రో రైల్లో జర్నీ చేస్తున్నారు. ప్రతిరోజు 5 లక్షలకు పైగా 3 కారిడార్లలో కలిపి ప్రయాణికుల సంఖ్య నమోదవుతున్నట్లు మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా మాన్సూన్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా రైడర్షిప్ నమోదవుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలు పడుతుండటంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రోడ్ల మీద రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్లో రోడ్ల మీద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చాలా వరకు ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గం మార్గాల్లో ఎక్కువగా ప్రయాణికుల రద్దీ ఏర్పడుతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. ఎల్బీ నగర్, అమీర్పేట్, రాయదుర్గం మార్గాల్లో రోజుకు 1,50,000కు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదవుతుంది. మెయిన్గా రైనీ సీజన్లో ఇట్స్ క్వైట్ హెల్ప్ఫుల్ అనమాట. బికాజ్ ఇప్పుడు ట్రాఫిక్ అదంతా చూస్తున్నారు అండ్ రోడ్ బ్లాకేజెస్ చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను యూజువల్లీ కార్లో ట్రావెల్ చేస్తాను. సో అక్కడ నుంచి ఇక్కడికి నాకు రావడానికి టేక్స్ మీ ఆల్మోస్ట్ 2.5 hours అట్లీస్ట్. కానీ ఇప్పుడు మెట్రోలో ఇట్స్ లైక్ అరౌండ్ ఒక 50 to 52 minutesలో వీ కెన్ ట్రావెల్ అనమాట. సో ఐ థింక్ మెట్రోస్ ఆర్ సేఫర్ కూడా. ఇంకా రోడ్ మీద వెళ్ళడం అనేది చాలా టఫ్ వర్షం మీద, బికాజ్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ప్రిఫర్ దిస్ మెట్రోనే. ఆ టైంలో చాలా అంటే చాలా ప్యాక్ ఉంటుంది. మెట్రో రైల్లో ఒక్కో బోగి కెపాసిటీ 900 నుండి 1000 మంది ప్రయాణించవచ్చు. కానీ మెట్రో బోగిల కెపాసిటీ మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో మెట్రో రైల్లో కాలు పెట్టే సందు ఉండడం లేదంటున్నారు ప్రయాణికులు. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్పేట్, రాయదుర్గం, మియాపూర్, కేపీహెచ్పీ ప్రధాన మెట్రో స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. వర్షం పడినప్పుడు ఆటోలు, క్యాబ్ ఛార్జీలు కూడా అధికంగా ఉండడంతో మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో బోగీల సంఖ్యను పెంచాలంటున్నారు ప్రయాణికులు. చాలా రష్ ఉంటుంది. వర్షం పడితే మాత్రం ఇంకా రష్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే జనరల్గా అందరూ బైక్స్ పార్కింగ్లో పెట్టేసి వచ్చేస్తారు. సో ఇంకా ఎక్కువ రష్ అవుతుంది. ఆ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ మన 3 kilometers-కి 2 hours వరకు జామ్ అయినాము. కార్లో ఉన్నాము. జస్ట్ రాయదుర్గం టు హైటెక్ సిటీ రావడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇట్ వాస్ వెరీ టఫ్. వర్షాలు, వరదల కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది మెట్రో రైల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో మెట్రోకు ఎప్పుడూ లేనంతగా రద్దీ కనిపిస్తోంది. మెట్రో బోగీలను పెంచడంతో పాటు 5 నిమిషాలు ఉన్న మెట్రో ఫ్రీక్వెన్సీ టైంను 2 నిమిషాల వ్యవధిలో నడపాలంటున్నారు ప్రయాణికులు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అడవులు మురికి నీటితో నిండిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి డ్రైనేజీ వాటర్ ఫారెస్ట్లో వెళ్తున్నాయి. దీంతో పక్షులు, జంతువుల మనుగడకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. మరోవైపు దోమలు, మురుగునీటి దుర్గంధంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు స్థానికులు.
హైదరాబాద్ సమీపంలోని గుర్రంగూడ అడవులు మురికి గుంటలుగా మారిపోతున్నాయి. అడవులకు సమీపంలోని జనావాసాలు, జీహెచ్ఎంసీ, బడంగపేట్ మున్సిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థ జలాలు, జలమండలి మురుగంతా కలిసి 103 ఎకరాల అటవీ భూములను మురుగునీటి చెరువులుగా మార్చాయి. హరిహరపురం, బిఎన్ రెడ్డి కాలనీలతో పాటు పలు కాలనీల ప్రజలు దోమలు, మురుగునీటి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. 10-12 ఏళ్ల నుంచి మురుగు, వ్యర్థ జలాలను అడవుల్లోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సాగర్ కాంప్లెక్స్ నుంచి వస్తున్న ఓపెన్ డ్రైనేజీ నీరు నేరుగా అడవిలోకి వెళ్తుంది. వరదను మళ్లించేందుకు ప్రత్యేక డ్రైన్లు ఏర్పాటు చేసిన సాగర్ కాంప్లెక్స్ కల్వర్ట్ దగ్గరకు రాగానే వరద, మురుగు కలిసిపోతున్నాయి. కాప్రాయి చెరువు తూములు మూసేయడం, చెరువు కింది భాగంలోని కాలనీల ప్రజలు వరద ముంచెత్తకుండా కట్టలు కట్టుకోవడంతో మురుగంతా అడవుల్లోకి వెళ్లి మురికి గుంటలుగా మారుతున్నాయి. మా కాలనీలోకి వరద నీరు పక్కనున్న ఫారెస్ట్లోంచి ఎంటర్ అవుతున్నది. అది మెయిన్గా అందులో ఈ స్వామినారాయణ కాలనీ, హరితపురి కాలనీ వాటి నుంచి వచ్చే డ్రైనేజీ అది మిక్స్ అవ్వడం వలన బాగా కలుషితంగా ఉండి వాసన నుండి దోమలు అవి వస్తున్నాయి. మా ఇళ్ళు మా సందులన్నీ కూడా వరద నీరు, మురుగునీరుతో మునిగిపోయింది. ఇదంతా పక్కనున్న హరిహరపురం వాళ్ళు కూడా ఈ చెరువులోకి, వాళ్ళ చెరువు కప్పల చెరువులోకి నీరు రానివ్వకపోవడం వలన ఆ నీరు కూడా ఇటే వచ్చి చేరుతుంది. దీనికి పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జీహెచ్ఎంసీని. అలాగే ఇప్పుడు డిప్యూటీ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇంకా వాళ్ళు పాజిటివ్గా ఉంటారని మేము అనుకుంటున్నాం. అడవిలోకి మురుగు వస్తోందని కాలనీల ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి. జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, జలమండలి జీఎం, బడంగపేట్ మున్సిపల్ కమిషనర్లకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాబ్లంను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానికంగా ఉన్న ప్రజలు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొందరలోనే పర్మనెంట్ సొల్యూషన్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఫారెస్ట్ అధికారులు. పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈరోజు అందరి కాలనీ వాళ్ళని పిలిచి ఆ జీహెచ్ఎంసీ వాళ్ళని ప్లస్ బడంగపేట మున్సిపాలిటీ కూడా ఈరోజు అధికారులు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏరియా డైవర్షన్ తీసుకొని ఒక లైన్ వేసి దాన్ని సొల్యూషన్ చేస్తామని చెప్పారు. ఈరోజు అడవులకు మురుగునీరు రాకుండా చూడాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే వన్యప్రాణులు చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో గతేడాది కన్నా బెస్ట్ ర్యాంక్, స్వచ్ఛ నగరాల్లో టాప్ అవార్డులు, గార్బేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్. ఇవన్నీ ఉన్నతాధికారులు చెప్పే మాటలు. కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉందంటున్నారు నగరవాసులు. ఏ రోడ్డు మీద చూసినా బస్తీ, గల్లీల్లో మొత్తం చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయంటున్నారు. ప్రతి ఏటా 100 కోట్లు ఖర్చు పెట్టినా చెత్త నిర్వహణ కోసం నెలకు ప్రయోగం చేసినా చెత్త నిర్వహణ సరిగా చేయట్లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. గ్రేటర్లో పారిశుద్ధ నిర్వహణ గాడి తప్పుతోంది. నగరాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని అంటున్నారు ప్రజలు. చెత్త నిర్వహణకు ప్రతి ఏటా 450 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా రోడ్లపై చెత్త లేకుండా చేయలేకపోతున్నారు. గార్బేజ్ మేనేజ్మెంట్ కోసం నెలకో కొత్త ప్లాన్తో వస్తున్నా ఏది వర్కౌట్ కావటం లేదని, వర్షాకాలంలో చెత్తతో దోమలు, ఈగలు పెరిగి రోగాల పాలవుతున్నామని అంటున్నారు పబ్లిక్. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 22 లక్షలకు పైగా ఇండ్లున్నాయి. ఇళ్లలో నుంచి చెత్త తరలించడానికి 3150 స్వచ్ఛ ఆటోలను తీసుకొచ్చింది బల్దియా. ఈ ఆటోల వారికి కేటాయించిన కాలనీలు, గల్లీలు, బస్తీలలో ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి గార్బేజ్ పాయింట్ల వద్ద డంప్ చేయాలి. అక్కడి నుంచి ట్రక్కులతో చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేస్తోంది రామ్కీ కంపెనీ. కానీ ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో సిటీలో రోడ్లపై చెత్త దర్శనమిస్తోందంటున్నారు నగరవాసులు. నగరంలో ఉన్న స్వచ్ఛ ఆటోలు సగానికి పైగా పనిచేయటం లేదు. రిపేర్ అయిన ఆటోలు కాలనీల్లోకి రాకపోవడంతో చెత్తను రోడ్లపై వేస్తున్నారు పబ్లిక్. ఇక ప్రధాన కాలనీల్లో స్వచ్ఛ ఆటోలకు ప్రతి నెల 100 నుంచి 150 రూపాయలు ఇస్తున్నారు ప్రజలు. దీంతో ఆయా ప్రాంతాలు చెత్త లేకుండా శుభ్రంగా ఉంటున్నాయి. కానీ కొన్ని బస్తీల్లో స్వచ్ఛ ఆటోలకు డబ్బులు ఇవ్వకపోవడంతో రోడ్ల పక్కన చెత్తను పడేస్తున్నారు. కొన్ని స్వచ్ఛ వాహనాలను వ్యాపార అవసరాలకు వాడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
గతంలో రోడ్ల పక్కన చెత్త వేయడానికి ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద ఉన్న డంపింగ్ బిన్లను తొలగించింది జీహెచ్ఎంసీ. స్వచ్ఛ ఆటోలకే చెత్త ఇవ్వాలని, ఎవరైనా రోడ్ల పక్కన చెత్త వేస్తే ఫైన్స్ వేస్తామని ప్రకటించింది. అయినా రోడ్ల పక్కన వేసిన చెత్త మొత్తం రహదారుల మీదికి వస్తోంది. 2640 పాయింట్లలో మళ్లీ డంపింగ్ బిన్స్ ఏర్పాటు చేసింది బల్దియా. ఇంకా కొన్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద బిన్స్ లేకపోవడంతో చెత్తతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు సిటీ పబ్లిక్. ఇక్కడ ఏదైనా ఒక పెద్ద బాక్స్ డబ్బాలు పెడితే మంచిగా అవుతుంది. ఇలా కుల్లా పాడేస్తుంది, వాటర్ వస్తే వాటర్కి మొత్తం కిందికి పోతుంది. ఇట్లా ఏం కానీ చేయన్న ఇది మంచిగా మొత్తం బీమార్ డెంగ్యూ వస్తుంది. సో పరేషాన్ హై లోగా బీమారీ. ఈ కచరాతోటి ఏదైనా ఒక 4 డబ్బాలు పెడితే డబ్బా మీద వేస్తారు కదా, ఈ ఎట్లా కుల్లా పాడేస్తే వాటర్కి వెళ్ళి మొత్తం కొట్టుకొని పోతుంది కింద. చెత్త నిర్వహణలో అత్యంత కీలకమైనది తడి పొడి చెత్తను వేరు చేయటం. ఈ విషయంలో జీహెచ్ఎంసీ ప్రచారం చేయటం, అమలు రెండింటిలోనూ వెనుకబడి ఉందంటున్నారు ప్రజలు. 80% పబ్లిక్ తడి పొడి చెత్తను కలిపి పడేస్తున్నారు. దీంతో చెత్తను ప్రాసెస్ చేసే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం రోజు 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూ ఉండగా ప్రస్తుతం అది 7500 టన్నులకు పెరిగింది. భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్న చెత్తను నిర్వహించడానికి కేవలం జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ మీదనే ఆధారపడుతోంది జీహెచ్ఎంసీ. నగరంలో ఉన్న చెత్తను రామ్కీ సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి ఏటా రామ్కీ సంస్థకు 450 నుంచి 500 కోట్లు చెల్లిస్తుంది జీహెచ్ఎంసీ. రామ్కీ సంస్థ కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయటం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు ప్రజలు. చెత్తను తరలిస్తున్న ట్రక్కుల నుంచి లిక్విడ్ రోడ్లపై పడకుండా చూడాలని కోరుతున్నారు ప్రజలు. నగరంలో 18,500 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. కార్మికులతో పాటు సూపర్వైజర్లు, జవాన్లు ఫీల్డ్లో పనిచేస్తారు. వీరిపైన ప్రతి సర్కిల్కు ఓ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ నిర్వహణ చూసుకుంటారు. ఈ చెత్త నిర్వహణ కోసం 2 శానిటేషన్ జాయింట్ కమిషనర్లను నియమించారు ఉన్నతాధికారులు. స్వచ్ఛ ఆటోలు, రామ్కీ ట్రక్కులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు తడి పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈగల్ టీం నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ ముఠా అరెస్టుతో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి. డ్రగ్ పెడ్లర్స్ పబ్ నిర్వాహకులకు సరఫరా చేసినట్లు గుర్తించారు. మరో 7 పబ్బులకు నోటీసులు ఇచ్చారు ఈగల్ టీం అధికారులు. కోంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్త సందీప్తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోచన్లను అరెస్టు చేశారు ఈగల్ అధికారులు. సందీప్ ఇంట్లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని పార్టీలు నిర్వహించిన కేసు దర్యాప్తులో 7 పబ్బులకు నోటీసులిచ్చారు. అందులో ప్రిజం పబ్, ఓకా పబ్, క్వాక్ పబ్, బ్రాడ్వే, ఓకా కోరా, క్వాక్ పబ్లు ఉన్నాయన్నారు ఈగల్ టీం అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని 10 పబ్బులతో నిందితులకు డ్రగ్స్ లింకులు ఉన్నట్లు తెలిపింది ఈగల్ టీం. గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సంపన్నుల పిల్లలు, డాక్టర్లు పట్టుబడ్డారు. ముంబై డ్రగ్స్ స్మగ్లర్స్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ వినియోగదారులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ముఠాను అరెస్టు చేశారు. డార్జిలింగ్కి చెందిన లేడీ స్మగ్లర్కు డ్రగ్స్ను సరఫరా చేసినట్లు గుర్తించారు. మొన్న 3 days బ్యాక్ ఇంకిద్దరు అరెస్ట్ అయ్యారు. ఒక అతను పెడ్లర్, ఒక అతను, ఇద్దరు పెడ్లర్స్. వన్ ఈజ్ సందీప్ అండ్ అదర్ ఈజ్ లోచన్. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో పబ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాము. సో లేట్ నైట్ పార్టీస్ ఎక్కడ అయ్యాయి, లేట్ నైట్ పార్టీస్ విఐపి ఎక్స్క్లూజివ్గా ఎవరెవరికి బుక్ చేశారు దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో పబ్స్లో నిజంగా అంటే ఎంత మొత్తంలో పార్టీస్ అయ్యాయి, ఎవరెవరు వచ్చారనేది కొంచెం టెక్నికల్ డేటా కూడా అనలైజ్ చేస్తున్నాం. సో అది వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. 25 మందిలో 6 నైజీరియన్స్. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ మీద ఎల్ఓసీస్ కూడా పెడుతున్నాం. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం, ఎల్ఓసీస్ ఇష్యూ చేస్తున్నాం. లాస్ట్ టైం ఢిల్లీకి ఒక టీం వెళ్ళింది, బట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ నైజీరియా. సిటీలో ఈగల్ టీం మాదక ద్రవ్యాల ఆపరేషన్ చేపట్టింది. 4,20,00,000 విలువ చేసి 847 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు ఈగల్ టీం ఎస్పీ రూపేష్.
26 బ్యాగుల్లో 411 ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకి చెందిన ఇద్దరిని అరెస్టు చేసి బొలెరో వాహనం, సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు ఎస్పీ రూపేష్. శంషాబాద్ ఏరియాలో ఒక మ్యాక్సీ ట్రక్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దానిలో చాలా పెద్ద మొత్తంలో దాదాపు 837 కిలోల గాంజా అనేది దొరికింది. సో దీనిలో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అంటే ఒక పెద్ద తల్వార్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఎవరైనా పోలీసులు పట్టుకుంటే బెదిరియడానికి లేదంటే ఇంకెవరైనా వచ్చినా కూడా యూజ్ చేయడానికి. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి క్రైమ్ నెంబర్ 7/25 CNPSలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరించారు ఈగల్ టీం అధికారులు.